ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు మనం కుబేర వ్రత కథని చెప్పుకుంటున్నాం. నైమిసారణ్యంలో మహర్షులంతా సత్రయాగం చేస్తుండగా ఆ యాగానికి వ్యాస శిష్యుడైన సూతుల వారు కూడా వచ్చారంట. మధ్యాహ్నం సమయంలో అయింది. మహర్షులంతా సూతుల వారి వద్దకు చేరి, ఓ సూత, నీవు సర్వ పురాణాలు వ్యాసుల వారి వద్ద తెలుసుకున్నవాడు కదా, మహానీయుడు కదా. ఈ భూమండలంలో అందరూ సుఖాన్నే కోరుకుంటారు. ఆ సుఖం ఎంతో కష్టపడి తపస్సు చేస్తే కానీ భగవంతుని అనుగ్రహం వల్ల కానీ లభించదు. కష్టపడే స్వభావం కలియుగంలోని మానవులకు ఉండదు. తేలికగా ప్రతివారు ధనవంతులు కావాలంటే ఏ వ్రతం చేయాలో దానిని మాకు తెలియజేయవలసిందిగా కోరుచున్నాము అని ప్రార్థించారు. అప్పుడు సూతుడు, ఓ మహర్షులారా, లోకం మేలు కోసం మంచి ప్రశ్న వేశారు. అటువంటి వ్రతం ఒకటి ఉంది. దానిని కుబేర వ్రతము అంటారు. ఈశ్వరుడు కుబేరుని మీద అనుగ్రహం కలగ్గా దేవతల సంపదనంతా పొందుపరచమని ఆ కుబేరుని హస్తగతం చేసినాడు. అతని అనుగ్రహం వల్లనే కుబేరుడు ఉత్తర దిక్కుకు పాలకుడుగా అధికారమును పొందను. అతని భార్య చిత్రరేఖ అని పేరు పెట్టుకున్న ఆరోగ్య కుబేర ధనలక్ష్మి, లక్ష్మీ సహితుడైన ఆ కుబేరుని ఆరాధించిన వారు ధనవంతులై సుఖపడతారు. అందులో సందేహం లేదు. కుబేరునికి ఆ పదవి కలుగుటకు కారణం చెబుతాను, శ్రద్ధగా వినండి. కాంచీపురంలో ధనదత్తుడనే షావుకారు ఉండేవాడు. అతనికి ఎన్నో వ్యాపారాలు చేసి ధనాన్ని కూడబెట్టేవాడు. ధనాన్ని సంపాదించడం కానీ ఖర్చు పెట్టేవాడు కాదు. ఆ రోజుల్లో చాలా ధనవంతుడిగా పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నాడు. వానికి తోడు 4 కుమారులు 5 కుమార్తెలు ఉండేవారు. ధన సంపద, కుటుంబ సంపద గల ఆ షావుకారు కుటుంబం గడవడానికి కూడా సరిగ్గా ఖర్చు పెట్టక పీనాసితనంతో జీవయాత్ర గడిపేవాడు. పిల్లలందరికీ ఆ గుణాలే నేర్పి వారిని కూడా తన బాటలోనే నడిపించేవాడు. కుమార్తెలకి పెళ్లిళ్ళు చేసి అల్లుడిని తెచ్చి ఇంట్లో పెట్టుకొని వ్యాపారాలు చేయించేవాడు. చివరకు ఆ ధనదత్తుడు మహారాజులకే అవసరం వస్తే ధనాన్ని వడ్డీకి ఇచ్చే స్థాయికి పెరిగిపోయాడు. పైసా ఖర్చు పెట్టాలంటే ముందు వెనుక చాలా ఆలోచించేవాడు. దేవాలయానికి వెళ్ళి దేవునికి నమస్కారాలు పెట్టి ఒక్క పైసా అయినా దానం చేసిన పాపాన పోలేదు. పీనాసి వాడనే పేరు తాను పొందడమేగాక ఇంటిలోని వారందరికీ ఆ పేరు వారసత్వంగా అందించాడు. ఒకనాడు మహాసిద్ధుడు ఒకడు ధనదత్తునింటికి వచ్చాడు. అతన్ని చూడగానే ధనదత్తుడు కమ్మని కబుర్లు చెప్పి ఒక్క నమస్కారంతో సరిపెట్టి ఊర్లో చాలా స్వయం పాకాలు ఇచ్చేవారున్నారు, వారి దగ్గరికి వెళ్ళమని చెప్పి తలుపు వేశాడు. కొద్ది రోజులు పోయాక రమ్మని మళ్ళీ పంపించేశాడు. అలా 2-3 సార్లు తిరిగి వచ్చాడు. ఒకరోజు ఆ సిద్ధుడు వచ్చి తలుపు కొట్టగానే ధనదత్తుడు తలుపు తీసి, మీరేం చెప్పాలనుకున్నారో 2 ముక్కల్లో చెప్పండి అని చెప్పాడు. ఓ ధనదత్త, నీ భార్యాపుత్రుల కోసం నువ్వు ఈ సంసారంలో మునిగి నీవు రాబోయే కష్టాన్ని తెలుసుకోవటం లేదు. కాస్త నా మాటలు విను అనగానే ధనదత్తుడు, నాకే కష్టాలు రాబోతున్నాయో తొందరగా చెప్పండి అని చెప్పాడు. నీకు సంపదలున్నాయి, సంపాదించవు, కానీ కుటుంబం చాలా వృద్ధి పొందింది, కానీ దేనికి లోటు లేదు. ఇప్పుడు సిద్ధుడు, ఓ దండత, నీకు త్వరలో అపమృత్యు సంభవిస్తుంది. ఆ మృత్యుం నుండి నిన్ను కాపాడుకోవడానికి ఒకే మార్గం కలదు. నీ భార్య కానీ నీ సంతానం కానీ ఎవరైనా నీ అపమృత్యువును తీసుకున్నట్టుకు అంగీకరించినచో నీవింకా 60 సంవత్సరాలు సుఖముగా జీవిస్తావు. లేని ఎడ్లా నీకు మృత్యువు తప్పదని పలికిన. ఈ కథలో మొదటి భాగం పూర్తయింది. 2వ భాగము నెక్స్ట్ వీడియోలో చూడండి, వినండి. ఓం శ్రీమాత్రే నమః.